Hi, welcome to Mind All Minds. So, if you are strong enough, you will decide what to do. And if you are weak, I mean mentally, if you are mentally weak, then the society will decide what to do. అంటే ఇక్కడ ఏంటంటే మానసికంగా మెంటల్గా మనము దృఢంగా ఉన్నామనుకోండి, సో మనం ఏం చేయాలనుకునేది మనకు తెలుస్తుంటుంది అన్నమాట. ఎట్లీస్ట్ అంటే ఒక్కొక్కసారి మిస్టేక్ చేసినా కూడా ఇంకొకసారైనా దాన్ని రెక్టిఫై చేస్తూ ఏం చేయాలనేది తెలుస్తుంటుంది. బట్ మనం మెంటల్గా వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా పక్క వీళ్ళు అందరికీ మనకు సలహాలు ఇచ్చే వాళ్ళు అయిపోతారు. అండ్ ఏం చేయాలనేది ఆటోమేటిక్గా వాళ్ళు చెప్తుంటారు అన్నమాట. ఇంకా అంటే వాళ్ళు చెప్పడము, తర్వాత వీళ్ళు అల్టిమేట్గా ఒక సొసైటీ అనేది డిసైడ్ చేస్తుంది మనం ఏం చేయాలనేది. మనం కూడా వాళ్ళ మాటల్లో పడిపోయి అరే నిజంగా ఇది చేస్తే బాగుంటుందేమో, అది చేస్తే బాగుంటుందేమో, అది పాటించకపోవడం వల్లే నాకు ఇట్లా జరిగింది నా లైఫ్లో, బట్ ఐ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ వాట్ దిస్ సెడ్ అని అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, లైక్ ఒక జాతకం చూసేవాళ్ళు కావచ్చు, లేకుంటే సో వాట్ ఎవర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ థింకింగ్ అనమాట. అంటే మనం డెసిషన్ మేకింగ్లో మనకు ఒక రైట్ గైడెన్స్ లేదు. ఆ రైట్ గైడెన్స్ అనేది ఒక్కొక్కసారి బయట వ్యక్తి కావచ్చు, లేకుంటే బయట వ్యక్తి రైట్ గైడెన్స్ అంటే అతను ఒక వ్యక్తే ఎవరైనా. సో అతను చెప్పేది పూర్తిగా కాదు, బట్ కొంత మేరకు వినొచ్చు. బట్ అల్టిమేట్గా అయితే ఎవరికి వాళ్ళు అల్టిమేట్గా మన డెసిషన్ మేకింగ్ జడ్జ్ చేసుకోవాల్సింది మనమే. ఎందుకంటే మన పరిస్థితులు, లేకుంటే మన స్టేటస్, లేకుంటే అంటే మనకు అసలు మన సోర్సెస్ ఏంటిది, వాట్స్ అవర్ లివింగ్, ఇవన్నీ తెలుసుకొని మనల్ని మనము జడ్జ్ చేసుకోగలగాలి అండ్ డెసిషన్ మేకింగ్ చేసుకోగలగాలి అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఇదే అని కాదు, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇప్పుడు మనకు ఏదైనా చదవాలన్నా, లేకుంటే ఇంకేదన్నా తర్వాత కోర్సులు తీసుకోవాలన్నా, జాబ్ చేయాలన్నా, లేకపోతే ఎట్లాంటి పార్ట్నర్ని చూస్ చేసుకోవాలన్నా, లేకుంటే లైఫ్లో మనం ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఏదైనా చేయాలనుకున్న బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా ఒక కొత్త స్టెప్ తీసుకోవాలనుకున్నప్పుడు అది ఒక రైట్ డెసిషన్, ఇది నాకు వర్కౌట్ అవుతుందా కాదా, లేకుంటే నేను ఇది చేయడం వల్ల నా ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేకుంటే ఫైనాన్షియల్గా నేను లాస్ అవుతానా, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెట్టగలుగుతున్నానా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆలోచించి డెసిషన్ మేకింగ్ అనేది మనం తీసుకుంటే బాగుంటుంది. లేకుంటే మన పార్ట్నర్స్, లేకుంటే ఒక ఫ్రెండ్ కావచ్చు, లేకుంటే మన ఇంట్లో డిస్కషన్ ఒక పేరెంట్స్ తోటి కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఆల్ దీస్ థింగ్స్ చేయడం వల్ల ఒక డెసిషన్ మేకింగ్ అనేది రైట్ వస్తుంది. అదే ఆ డెసిషన్ మేకింగ్ అయిపోయిన తర్వాత అదే స్ట్రెంగ్త్, అంటే మెంటల్గా అదే ఒక దృఢ నిశ్చయంతో మనము ఖచ్చితంగా చేస్తే దెన్ అది సక్సెస్ అవుతుందా కాదా అనేది సెకండరీ. బట్ వాట్ యూ డిసైడెడ్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ అ ట్రూ ఫామ్ అనమాట. అంటే నీ ఒక కొత్తది చేయగలుగుతున్నావు. సో అట్లాంటప్పుడు ఒక ధైర్యంగా ముందుకెళ్ళినప్పుడు అది మానసికంగా ఏదైనా అప్పుడు యూ ఆర్ ద డెసిషన్ మేకర్. లేకుంటే మెంటల్గా వీక్ అయిపోయి మనం డైలమాలో ఉండే ఏదో అటు ఇటు ఊగిసలాడుతున్నాం అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు అది చేయి అంటారు, వీళ్ళు ఇది చేయి అంటారు. ఆ తర్వాత మనము ఏది చేయాలో తెలియక ఏదేదో డబ్బులు ఎక్స్ట్రా పెట్టి అది చేసి అండ్ ఆల్ ద డెసిషన్స్ విల్ బీ దే విల్ బీ అట్లా ఊగుతుంటాయి అన్నమాట. సో దే డోంట్ మేక్ ఎనీ రైట్ సెన్స్ అండ్ రైట్ పాత్ టు యువర్ వే ఆఫ్ లైఫ్, ఒక కెరియర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అయితే ఇక్కడ ఏంటంటే మెంటల్గా వీక్ కావడం అనేది ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనము ఏదైనా పని చేసినప్పుడు అది సక్సెస్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు మళ్ళీ కూడా మనము డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ మెంటల్గా వీక్ అయిపోయి అరే నేను ఇట్లా చేస్తే బాగుండేమో, అట్లా చేస్తే బాగుండేమో అనుకుంటాం. బట్ నథింగ్. ఏ పని చేసినా కూడా ఒక చిన్న బ్రేక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ బ్రేక్లో మనకు రకరకాల ఐడియాస్ వచ్చేస్తాయి అనమాట. ఏదైనా పని స్టార్ట్ చేయగానే నీకు సక్సెస్ అనేది రాదు. సో అందులో మధ్యలో కొంచెం బ్రేక్లో మళ్ళీ మనకు రకరకాల ఐడియాస్ వస్తాయి. ఇది చేసేందుకు ఎట్లా అయింది, అది చేసేందుకు ఎట్లా అయింది, చిన్న మార్పులు చేద్దామని. అయితే చిన్న మార్పులు చేస్తే ఓకే, కానీ ఖచ్చితంగా మళ్ళీ దాన్ని పెద్ద మార్పు చేస్తే అది రైట్ అంటే మనం స్టార్ట్ చేసిన ఒక సక్సెస్ అయ్యే లోపే దాన్ని మళ్ళీ రకరకాలుగా ఫామ్ చేసుకుంటూ
చేసుకుంటూ పోతే దెన్ ద అల్టిమేట్ ఐడియా మనం ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసినామో అది డెఫినెట్లీ రీచ్ కాదు, రాంగ్ అయిపోతుంది అనేది నా ఒపీనియన్. అందుకనే సో బీ డెసిషన్ మేకర్ అండ్ బీ మెంటలీ స్ట్రాంగ్ సో దట్ యూ కెన్ డూ వాట్ you get in your mind, or else the society will decide what to do. So this is what I mean to say for today, and thanks for listening. Thank you.